అందరూ బాగున్నారా మాస్టర్స్? నా పేరు దులేఖావి. నేను ఒంగోలు నుంచి మాట్లాడుతున్నానండి. సో, ఇవాళ మనం ఎంచుకున్నటువంటి టాపిక్కు 3 ధర్మాలు. ఈ 3 ధర్మాలు ఏంటి అంటే, ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవేంటి ఎంతో తేలిగ్గా ఉంటాయి అనిపిస్తాయి కానీ, చాలా ముఖ్యమైనవండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ధర్మాలన్నమాట. అంటే మన జీవితంలో మనం ఎన్నో ధర్మాలను పాటిస్తూ ఉంటాం. వాటిల్లో ఈ 3 చాలా ముఖ్యమైనవి. అవి ఏంటి అంటే గృహధర్మం, ఆశ్రమ ధర్మం, ప్రచార ధర్మం. అంటే ఈ 3 ధర్మాలు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క జీవితంలో ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఒక ధర్మం నుంచి మరొక ధర్మాన్ని మనల్ని మనం మార్చుకుంటూ మన జీవిత ప్రయాణం సాగించాలి మాస్టర్స్. అప్పుడే మనము పరిపూర్ణంగా జీవించినట్టు అనిపిస్తుందనమాట. అంటే ఇక్కడ ఏ ధర్మము ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఏ స్థితిలో మనం ఉంటామో ఆ ధర్మానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అందులోని కొంత ఎక్కువ విషయాలను అంటే కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనము మనం ఆనందాన్ని పొందుతూ ముందుకు వెళ్తూ ఉండాలి అన్నమాట. ఇలా మనము ఈ 3 ధర్మాలనేవి పాటిస్తూ వెళ్తూ ఉండాలి. మరి ఇందులో ప్రథమంగా వచ్చేది గృహధర్మము. గృహధర్మము అంటే మన అంటే సంసార జీవితంలోని అన్ని భౌతిక సుఖాలను అనుభవిస్తూ, భౌతిక జీవితం పట్ల ఎక్కువ మక్కువ కలిగి ఉండేదాన్ని గృహధర్మము అంటారు. అంతే కదా మాస్టర్స్? మనమందరం ధ్యానంలోకి రాకముందల మనం ఏమనుకుంటాము? అబ్బా! మా వారు, నా పిల్లలు, నా కుటుంబము వాళ్ళు హాయిగా స్కూలుకి వెళ్తున్నారు. మనకి గడిచిపోతూ ఉంది. ఇదే నా ప్రపంచము అనుకోని మనం ఎంతో తృప్తిగా ఉండిపోతూ ఉంటామనమాట. అలా సాగుతూ ఉన్నప్పుడు మనకి మన హస్బెండ్ మ్యారేజ్ డే వచ్చిందని ఒక గిఫ్ట్ తెచ్చియడము, లేకపోతంటే ఒక సినిమా వచ్చిందని ఒక నెలకొక సినిమాకి వెళ్ళటము, ఒక ట్రిప్‌కి వెళ్ళటము, అట్లా మనం వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు, మనము శరీరానికి సంబంధించినటువంటివి మా మానసికంగా అంటే మనసుకు సంబంధించిన ఆనందాలను కూడా మనము ఈ గృహధర్మంలోనే ఎక్కువగా పొందుతూ ఉంటామనమాట. ఇక్కడ నేను అంటే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఈ 4 కలయికే నేను అని చెప్పుకుంటాం. కాబట్టి ఇందులో మనకి కావాల్సినటువంటి శరీరానికి సంబంధించినటువంటి ఆనందాలైతేనేమి, మనసుకు సంబంధించిన ఆనందాలైతేనేమి, ఈ రెండిటిని మనము గృహధర్మం ద్వారా పొందుతూ ఉంటామనమాట. అంతే కాకుండా ఈ గృహధర్మంలో ఉన్నప్పుడు మనము ఓర్పు, సహనము, ప్రేమ, దాలి, జయ, కరుణ అనేటువంటి ఈ గుణాలను గూడా పెంచుకుంటూ ఉంటాము. అదెలా అంటే, ఇప్పుడు అంటే మనము ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్‌గా భార్యాభర్త, ఇద్దరు పిల్లలు అన్నట్టు ఉంటున్నాము. కానీ, ఎనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలుంటాయి. అప్పుడు ఆ ఇంట్లో అత్తమామలుంటారు. మళ్ళీ మరుదులు, ఆడపడుచులు, తోడికోడళ్ళు ఇలా ఉంటూ ఉంటారనమాట. మరి ఆ రోజుల్లో జీవనోపాధి అంటే వ్యవసాయానికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. ఆ వ్యవసాయానికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గరున్న కోడలు వాళ్ళొచ్చేసరికి అన్ని పనులు చేస్తూ ఉండాలి. ఆమె చేసింది ఏదైనా సరిగ్గా లేదనుకో, అత్తగారు అది లేదే, ఇది లేదే అన్నప్పుడు ఆమె ఎంతో సహనంతో భరాయించాలి. అలాగే వాళ్ళు వంట చేసి పెట్టినాక ఆ ఉప్పు లేదే, కారం లేదే అన్నప్పుడు ఎంతో ఓర్పుగా అన్నీ సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇలా ఈ గుణాలు అనేవి మనము ఈ గృహధర్మంలో నేర్చుకుంటూ వస్తూ ఉంటామనమాట. అలాగే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఈ అరిషడ్ వర్గాలని కూడా మనము పట్టు సాధించగలుగుతామనమాట. అంటే అరిషడ్ వర్గాలని ఎప్పుడు మనము అణగదొక్కకూడదు. అంటే అవి మనం అణగదొక్కాలి అని ప్రయత్నించాము అంటే, అవి ఇంకా ఎక్కువైపోతాయి. వాటి మీద మనము పట్టు సాధించాలి. పట్టు సాధించాలి అంటే ఇక్కడ అరిషడ్ వర్గాల్లో ఫస్ట్ వచ్చేదేంటిది? కామము. కామాన్ని మనమెప్పుడు త్యాగంతో జయించగలగాలి. కోపాన్ని ప్రేమతో జయించగలగాలి. తర్వాత లోభము. లోభాన్ని సేవతో జయించగలగాలి. తర్వాత కామ, క్రోధ, లోభ, మోహము. మోహాన్ని మనము ధర్మంతో జయించగలగాలి. మదాన్ని వినయంతో జయించగలగాలి. మాత్సర్యాన్ని తృప్తితో జయించగలగాలి.
ఇలా ఆ గుణాలు మనకొచ్చినప్పుడు అరిషడ్వర్గాలు అంటే ఇప్పుడు మన హస్బెండే మనకేదన్నా చెప్పారనుకోండి, తక్షణమే మనకెంతో కోపమొచ్చేస్తుంది. ఇది నేను చేశాను, నువ్వు తప్పు అంటున్నావనని. అక్కడ మనం ఆ కోపాన్ని ఉపయోగించుకొని మనము ఎక్కువగా గొడవ పడేసామనుకోండి, అది సమస్య పెద్దదయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు హస్బెండే పండక్కి చీరలు తెచ్చారు. అది అత్తగారికి కొంచెము మంచిగా ఉన్న చీర మనకు కొంచెం తక్కువున్నది అనుకోండి, ఆమెకెక్కువ ఎందుకు తెచ్చారు? నాకిలా ఎందుకు తెచ్చారు? అని మనం గొడవ పడ్డామంటే అది పెద్దదయిపోతుంది. అక్కడ మనం త్యాగం అనే గుణాన్ని అలవాటు చేసుకున్నామనుకోండి, అది సర్దుకొని పోతుందనమాట. ఇలా మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను మనం ఎప్పుడైతే ఒక ఆహ్, అణగదొక్కకుండా వాటి మీద పట్టు సాధించగలుగుతామో, అప్పుడు మనము ఈ గృహధర్మంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందలకి సాగి వెళ్ళిపోగలుగుతూ ఉంటామనమాట. అంతే కాకుండా ఇంకా మనము మన చుట్టూ సమాజంలో చూస్తున్నటువంటి బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మళ్ళీ వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అలాగే సన్యాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి బాధ్యత కూడా గృహధర్మంలో ఉన్నటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, వీళ్ళందరి మీద కూడా తెలిసో తెలియకో వీళ్ళందరి బాధ్యత కూడా మనమే పోషించాల్సి వస్తుందనమాట. ఇక్కడ బ్రహ్మచర్యము అంటే పెళ్లి కాకుండా మన ఇంట్లో ఉన్నటువంటి మరుదులు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, ఇలా వీళ్ళందరి బాధ్యత అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలని కూడా తీర్చాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది. అలాగే వానప్రస్థాశ్రమము అంటే పెద్దవాళ్ళు. అంటే అత్తమామలు కావచ్చు, తల్లితండ్రి కావచ్చు, మరి వీళ్ళందరి బాధ్యతను కూడా ఎంతో సహనంతో, ప్రేమతో వాళ్ళకి కావాల్సిన అవసరాలు అంటే వాళ్ళు ఒకసారి చెప్తే వినరు. కానీ మళ్ళీ మనకదే కావాలని కొంచెం మొండిగా కూడా ఉంటుంటారు. వాటన్నిటిని మనం ఎంతో ఓర్పుతో, సహనంతో, సహిస్తూ ముందలకి తీసుకొని వెళ్తూ ఉండాలనమాట. అలాగే సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు అంటే మరి మన ఇంటి ముందరకు వచ్చే యాచకులు కావచ్చు, మరి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అన్న సంతర్పణలు చేస్తూ ఉంటాం కదా! అలాంటి వాళ్ళ బాధ్యత కావచ్చు. మరి ఈళ్ళందరి బాధ్యత గూడా ఈ గృహధర్మంలో ఉన్న వాళ్ళమైతే ఉంటుంది. వీళ్ళు ఎంతో సహనంతో, ఓర్పుతో, ప్రేమతో అయన్నీ చేసుకుంటూ వాళ్ళని ముందలకి తీసుకొని వెళ్తూ ఉన్నామంటే, మన గృహధర్మాన్ని మనము సరిగ్గా పాటిస్తూ ఉన్నట్లు. మరి ఈ రోజుల్లో మనం చూసేటువంటి గృహధర్మం ఎలా ఉంటుంది అంటే, భార్యాభర్త ఉద్యోగం కోసము బయటకి వెళ్తూ ఉంటారు. పిల్లలేమంటే హాస్టల్‌లో ఉంటారు. అత్తమామలేమంటే ఎయిదర్ ఊర్లో ఉంటారు ఒక పని మనిషిని పెట్టుకొని, లేదంటే వృద్ధాశ్రమంలో ఉంటూ ఉండవలసి వస్తూ ఉంటుందనమాట. వాళ్ళకి చూసుకునే టైం లేదు అనేసి. మరి ఇలాంటి సమయంలో మరి ఏదైనా బర్త్‌డే రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అప్పుడు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఏం చేస్తారు? ఎక్కువగా వీలైతే ఏదన్నా గుడికి వెళ్ళేసి హోమమో, పూజో చేయించుకొని అన్న సంతర్పణ చేయటమో చేస్తారు. లేదంటే ఏదన్నా ఆశ్రమాలకు డొనేషన్ ఇవ్వడమో చేస్తారే కానీ, తల్లిదండ్రులకి వెళ్లి చూసుకొని వచ్చేదానికి మాకు టైం లేదు అని చెప్పడం చానా ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. కానీ మనము మన కళ్ళ ముందు నిత్య జీవితంలో చూసే భగవంతులను విస్మరించి ఎన్ని పూజలు చేసినా అది నిష్ప్రయోజనమే. ఇక్కడ కళ్ళ ముందు అగుపడుతున్న భగవంతులు అంటే ఎవరు? మన ముందు ఉన్న పెద్దవాళ్ళు. అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనందరికీ భగవత్ స్వరూపులే. మరి ఈ జీవితంలో కుటుంబంలో మనకంటూ ఒక అమ్మా, నాన్న కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఈ అందరి కుటుంబాన్ని మనం ఏరి కోరి మనం సెలెక్ట్ చేసుకొని ఈ జీవితంలో మనం తెచ్చుకున్నాము. మరి తెచ్చుకున్నప్పుడు మన బాధ్యతని మనం నిర్వర్తించడం మనం ఎందుకు తెచ్చుకున్నాము? గత జన్మలో పొందలేటటువంటి గుణాలని ఈ జన్మలో వీరి ద్వారా పొందాలని మనం తెచ్చుకున్నాము. అప్పుడు మన బాధ్యతను మనం చక్కగా నిర్వర్తించినప్పుడే కదా! మనం ఆ గుణాలను పొందగలుగుతాము. ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సిటీలో వర్క్ చేసే ఇద్దరు అన్నాదమ్ములున్నారు. ఒకతనేమంటే సిటీలో ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇంకొకతను ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అత్తని చూసే బాధ్యత కావచ్చు, మామగారిని చూసే బాధ్యత కావచ్చు, మాకు మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తున్నాం, మా వల్ల కాదు, మీరే చూసుకోవాలి అని ఊర్లో ఉన్నటువంటి తోడికోడల మీద వదిలిపెట్టి వెళ్లారే అనుకోండి. ప్రాపంచికంగా అయితే ఆమె కొద్ది రోజులు సహనంగా చూస్తుంది. ఇంకొద్ది రోజులు పోయేసరికి నేనే ఎందుకు చూడాలి? నాకే ఎందుకొచ్చింది? ఆమె కూడా కోడలే కదా! ఆమె ఎందుకు చూడకూడదు అన్న భావననేది మనకి కలుగుతుందనమాట. అప్పుడు మనము అదే విషయాన్ని ఆధ్యాత్మికంగా గనక చూస్తే అంటే
మనము ఈ జన్మలో ఈ గుణాన్ని అంటే ఓర్పుగా ఆమెని సేవ చేసే తత్వము అంటే ఇక్కడ ఓర్పుగా వాళ్ళు చెప్పినయన్నీ మనం భరాయిస్తూ ఉన్నాం. ఎంతో సహనంతో ఉన్నాం. ఈ సహనము, ఓర్పు అనే గుణాలను మనం నేర్చుకోవటానికి ఈ అత్తగారిని నా జీవితంలోకి నేను తెచ్చుకున్నాను అనే ఒక ఆధ్యాత్మిక కోణంలో మనము చూడగలుగుతామనమాట. ప్రాపంచికంగా అయితే నాకే ఎందుకొచ్చింది అని మనము అనుకోగలుగుతామనమాట. కాబట్టి ఎప్పుడైతే ఇది నేను తెచ్చుకున్న బాధ్యత, ఇది నేను నిర్వర్తించాలి అని మనం అనుకోని, మన బాధ్యతని మనం పూర్తి చేస్తామో, అప్పుడు మనం ఆ గుణాలను నేర్చుకొని, మనము తర్వాత సామ్రాజ్యానికి వెళ్ళగలుగుతామనమాట. అలా కాకుండా నాకే ఎందుకొచ్చింది అని మనం అనుకున్నామనుకోండి, మన ప్రయాణం అనేది అక్కడితోటి ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మనము కొనసాగించలేకపోతాము. అంతే కాకుండా ఈ జన్మలో మనం తీసుకోవలసిన జ్ఞానాన్ని మనము బాధ్యతని విస్మరించి పొందకుండా ఉన్నాము అంటే, మళ్ళీ జన్మ తీసుకొని, మళ్ళీ వారి దగ్గరే ఆ జ్ఞానాన్ని పొందవలసి వస్తుంది. కాబట్టి మనకి ఎదురైనటువంటి ఏ పరిస్థితులనైనా గానీ, మనము మనకి అర్హత లేనిదే మన దగ్గరికి ఏది రాదు అని పత్రిజీ గారు మనకెప్పుడూ చెప్తూ ఉంటారు. అది జ్ఞానమైనా కావచ్చు, బాధ్యతైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మనకొచ్చిన వాటిని మనం ఎల్లప్పుడూ యాక్సెప్ట్ చేస్తూ, దీని నుంచి నేనేం పొందగలగాలి అని మనం ఆలోచించుకుంటూ, మన బాధ్యతని మనం నిర్వర్తిస్తూ ముందులకు వెళ్ళే తత్వాన్ని తెలియచేసేదే ఈ గృహధర్మము. ఉదాహరణకి ఒక ఆవిడ ఉంది. ఆవిడకి 40 సంవత్సరాల వయసొచ్చిందనమాట. ఆ 40 సంవత్సరాల వయసొచ్చేసరికి తనకి 35 సంవత్సరాలు ఉన్నప్పుడే ఆధ్యాత్మికత అంటే ఈ ధ్యానము వీటన్నిటి గురించి పరిచయమయింది. సో, 40 సంవత్సరాల వయసొచ్చేసరికి ఆమె అబ్బా! ఈ ఆధ్యాత్మిక జీవితమే బాగుంది అనని సంసారాన్ని, బాధ్యతలని అన్నిటిని వదిలిపెట్టేసి ఆమె ఆశ్రమ ధర్మానికి వెళ్ళిపోయిందనమాట. అక్కడికి వెళ్ళిపోయి చక్కగా ధ్యానం చేస్తుంది, జ్ఞానాన్ని పొందుతుంది. కొద్ది రోజులు గడిచేసరికి ఆమెకి వ్యాధులు రావటం మొదలైనవి. అప్పుడు ఆమె సీనియర్ మాస్టర్స్ ఉంటారు కదా! ఆశ్రమ ధర్మంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అడిగింది. "నేను చక్కగా ధ్యానం చేస్తున్నాను, జ్ఞానాన్ని పొందుతున్నాను. కానీ నాకేంటి సార్ ఇట్లా వ్యాధులు వస్తున్నాయి" అంటే, ఆ సార్ అప్పుడు చెప్తారనమాట ఆ మాస్టర్ గారు ఏంటి అంటే, "అమ్మా నీ వయసు 40 సంవత్సరాలు. నువ్వు సంసార బాధ్యతని వదిలేసి ఇలా ఆశ్రమ ధర్మానికి రాకూడదు. ఎప్పుడైతే నీ సంసార బాధ్యతలన్నీ పూర్తి చేసుకుంటావో, అప్పుడు నువ్వు ఆశ్రమ ధర్మానికి రావాలి. కాబట్టి వెంటనే నువ్వు గృహధర్మానికి వెళ్ళిపో. అప్పుడు నీ వ్యాధి తగ్గిపోతుంది" అన్నారు. అంటే మన పత్రిజీ గారు చెప్పారు కదా! సంసారంలోనే నిర్వాణము. సంసారాన్ని వదిలిపెట్టి మనం నిర్వాణం కోసం ప్రయత్నించకూడదు. హిమాలయాలకు వెళ్లి ఎంతో తపస్సు చేసిన యోగులు కూడా మళ్ళీ వచ్చేసి ఈ సంసారంలోనే నిర్వాణాన్ని పొందాలి అని కుటుంబంతో ఉండటం అనేది మనము గమనిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఎప్పుడైనా మన గృహ ధర్మాన్ని నిర్వర్తించిన తర్వాతే ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు నాకు క్లాస్ ఉంది. నేనేం చెయ్యను. మీరే చూసుకోండి అని నేను వంట చేయకుండా, భోజనానికి రెడీ చేయకుండా వచ్చేసి క్లాస్ చెప్తున్నాననుకోండి. అది మనకి గృహ ధర్మాన్ని నెగ్లెక్ట్ చేసినట్టనమాట. కాబట్టి మనకి ఈ టయానికి క్లాస్ ఉంటుందని మనకు ముందుగానే తెలుసు కాబట్టి, ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చేసి, వాళ్ళకి అక్కడ సర్ది పెట్టేసి, మనమొచ్చి ఇక్కడ వింటూ ఉన్నాము అంటే, అటు గృహధర్మము నిర్వర్తించాము, ఇటు ఆధ్యాత్మిక మార్గంలో మన వంతు జ్ఞానాన్ని మనం పొందటానికి రెడీగా ఉన్నట్టనమాట. ఇలా మనం ఎప్పుడూ ఈ రెండిటిని సమపాళ్లలో తీసుకొని వెళ్తూ ఉండాలి. ఇంకా జనక మహారాజునే చూసుకోండి. ఆయన ఎప్పుడూ రాజ్యం యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఒక వైరాగ్య స్థితిలో ఉంటూ నిర్వాణం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అంటే ఇక్కడ వైరాగ్యము అంటే ఆధ్యాత్మికత. అంటే ఈ జీవితంలో మనకి ఆధ్యాత్మికత ఎప్పుడు వస్తుంది అంటే, ఉదాహరణకి నా జీవితాన్నే తీసుకోండి మాస్టర్స్. నేను చెన్నైలో ఉన్నాను. మా వారి ఉద్యోగం వలన. అప్పుడు ఆ చెన్నైలో ఉంటున్నప్పుడు నేను అనుకునేదాన్ని. ఏంది జీవితము ఉదయం లెగిస్తే పిల్లలకి వండి పెట్టడము, హస్బెండ్‌ని ఆఫీస్‌కి పంపడము, తిరిగి వచ్చేసరికి ఇంట్లో పనులు చూసుకోవటము, వీలు దొరికితే కాసేపు ఏ టీవీనో, సినిమానో చూసుకుంటున్నాము. మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి పిల్లలకి ఏ స్నాక్ చేసి పెడదామా, మళ్ళీ వాళ్ళని ఏ మళ్ళీ యాక్టివిటీస్ ఉంటాయి కదా! ఏదో ఒక డాన్సో, స్పోర్ట్సో వాటికి తీసుకెళ్ళటం, మళ్ళీ తీసుకొనొచ్చి రాత్రి డిన్నర్ చూడటము, వెనక్కి తిరిగి చూస్తే పిల్లలు, స్కూలు, జీవితము ఇదే ఉంది. నాకింకేం మార్పు రాదా అనుకుంటూ ఉండేదాన్ని. అలా అనుకుంటూ నేను ఎవరితోటి చెప్పలేదు.
నేను అనుకుంటూ ఉండేదాన్ని మనసులో. అలా అనుకుంటూ ఉన్నప్పుడు కొద్ది రోజులకి అపార్ట్‌మెంట్‌లో వాళ్ళందరూ కలిసి మరి సహస్రనామం గ్రూప్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. లలితా సహస్రనామం ఉంది. మీరు జాయిన్ అవుతారా? అన్నారు. ఓకే. ఒక గంటన్నా బయటకి వెళ్లి కొంత కొత్తది ట్రై చేయడానికి మనకొక అవకాశం వచ్చింది అనని నేను ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. అలా వాళ్ళతో సహస్రనామం చేయటం అనేది లలితా సహస్రనామం నేను ఆ పుస్తకం పట్టుకొని చదవటం అనేది అది నా జీవితంలో మొదటిసారి. అందరూ అక్కడ తమిళ్ వాళ్ళున్నారు, తెలుగు వాళ్ళున్నారు. అందరూ ఒక్కొక్క వర్డ్‌ని ఓం నమః అంటూ చదువుతున్నారు. కానీ నా దగ్గరున్న పుస్తకంలో లలితా సహస్రనామం శ్లోకాల రూపంలో ఉంది. వీళ్ళు ఎలా విడగొట్టి చదువుతున్నారని ఒక క్లాస్ అంతా బాగా అబ్జర్వ్ చేశాను. ఏ పదం దగ్గర ఆపుతున్నారు, ఏ పదం దగ్గర మొదలుపెడుతున్నారని గమనించుకొని, రెండో క్లాస్ నుంచి మనం అలా వాళ్ళలాగే లలితా సహస్రనామం చెప్పడం మొదలుపెట్టాననమాట. అంటే మనకు తెలియకుండానే ఒక గంట వాస్తవంలో జీవించేదానికి ప్రకృతి మనకొక అవకాశాన్నిచ్చింది. మనం ఇక్కడ ఒక ఊహని పెట్టుకున్నాము. అబ్బా! నేను ఇందులో నుంచి బయటికి రావాలి అనని. కానీ మనకప్పుడు తెలీదు. మనం ఎప్పుడైనా చూడండి గృహధర్మంలో కావచ్చు, ఎప్పుడైనా గానీ మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు దాని మీద ధ్యాస ఉంచడం అనేది తక్కువైపోతుంది. అయితే ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తుంటాము. లేదా జరగబోయే దాని గురించి ఆలోచిస్తాం కానీ, వాస్తవంలో జీవించడం అనేది తగ్గిపోతుందనమాట. ఎప్పుడైతే మనం చేసే పని మీద ధ్యాస పెట్టడం అనేది నేర్చుకోవటానికి కోసమే మనం ఈ ధ్యానము అనేది కూడా మనకి ఒక వరంలా వచ్చిందని నేను చెప్పుకుంటాను మాస్టర్స్. ఎందుకంటే మనం వంట చేస్తూ ఉంటాం. మన ఆలోచనలు ఎక్కడో తిరిగిపోతూ ఉంటాయి. కానీ మనం ధ్యానం చేసినంత సేపు మనం వాస్తవంలో ఉంటూ ఉంటామనమాట. కాబట్టి పత్రిజీ గారు గూడా చెప్తారు. భవిష్యత్తు గురించి భయపడవద్దు. గతం గురించి ఆలోచించవద్దు. మనం వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి. వర్తమానంలో జీవించేటప్పుడే భవిష్యత్తుకి పునాది వేసుకోగలుగుతాము అని చెప్తారనమాట. అలా నేనెప్పుడైతే ఒక గంట ఆ సహస్రనామం మీద పెట్టడం మొదలుపెట్టానో, తర్వాత కొద్దిగా మన జీవితంలో మార్పులొచ్చాయన్నమాట. అలా గడిచిన తర్వాత కరోనా టైమొచ్చింది. ఎవరి సొంత ఊళ్ళకి వాళ్ళొచ్చేసాము. మళ్ళీ నేననుకున్నాను, ఇదేంటి అప్పుడైతే కొంచెం బయటకి వెళ్ళగలిగేదాన్ని. ఇప్పుడు మళ్ళీ ఇలాగే వచ్చేసింది. నా జీవితంలో కొంత మార్పు కావాలి అనుకున్నప్పుడు, మా అమ్మా, నాన్నలు భగవత్ స్వరూపులుగా వచ్చారు. ధ్యానాన్ని పరిచయం చేశారు. వారి ద్వారా నేను బయటకి వెళ్ళేసి ధ్యాన ప్రచారం చేయటము, ఇవన్నీ చేయటము, ఇలా ఒక ఆత్మ కుటుంబాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని నాకు కలిగించారనమాట. ఇలా మనం ఎప్పుడైతే మన ఆలోచనా విధానాన్ని కొంత మార్చుకోగలుగుతామో, అప్పుడు మనము ప్రకృతి నుంచి అవకాశం అనేది మనకి వస్తుంది. ఆ అవకాశాన్ని మనము స్వీకరించగలగాలి. అంతే కదా మాస్టర్స్! వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు వదులుకోవద్దు. అర్హత లేనిదే అవకాశం రాదు అని మనకి పత్రిజీ గారెప్పుడూ చెప్తూ ఉంటారనమాట. కాబట్టి ఇలా మనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఏదో ఒక గుణం నేర్చుకోవడానికి వచ్చింది అనని గృహధర్మంలో మనం ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించుకుంటూ ఉండాలి. ఇది గృహధర్మము. తర్వాత వచ్చేది ఆశ్రమ ధర్మము. ఈ ఆశ్రమ ధర్మము అంటే భౌతిక సుఖాల పట్ల తక్కువ ఇష్టంతోటి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేదాన్నే ఆశ్రమ ధర్మము అంటారు. మరి ఈ ఆశ్రమ ధర్మము అంటే ఎవరు రావాలి అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైతే వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలు అంటే పిల్లల్ని పెంచి పెద్ద చేశాము, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాము, వాళ్ళు స్థిరపడ్డారు అనని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఇక మనం ఖాళీగా ఉన్నాము అనుకున్నప్పుడు ఈ ఆశ్రమ ధర్మానికి మనము షిఫ్ట్ అవ్వాలి. అంటే ఈ ఆశ్రమ ధర్మంకొచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? గంటలు గంటలు ధ్యానం చేయడం నేర్చుకుంటాము. అలాగే జ్ఞానాన్ని పొందటం నేర్చుకుంటాము. అలాగే మనకి నచ్చినటువంటి హాబీస్ అంటే అప్పటి వరకు కుటుంబ బాధ్యతలతో ఉండిపోయాం కాబట్టి, ఇక్కడ ఏయో ఒక కళలు సంగీతం కావచ్చు, ఇంకా పద్యాలు కావచ్చు, ఇంకా మనకి నచ్చినటువంటివి ఏవైతే కళలు మనము అప్పుడు చెయ్యాలనుకున్నా చేయలేకపోయామో, వాటిని ఇక్కడ మనము చేసుకోగలుగుతామనమాట. ఇలా ఇవన్నీ చేసుకుంటూ మనము ఆశ్రమ ధర్మంలో అంతర్ముఖులం కావాలి. ఆశ్రమ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే అంతర్ముఖులు అవ్వటమే. ఇక్కడ అంతర్ముఖులము అవ్వటము అంటే, మన గురించి మనం తెలుసుకోవటమే. అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఎంతో జ్ఞానం తీసుకుంటూ ఉన్నాం మాస్టర్స్.
కానీ ఆ జ్ఞానంలో మనం నేర్చుకున్నటువంటి మన మనసుకి నచ్చినటువంటి పాయింట్స్‌ని మన జీవితంలో మనము అప్లై చేసుకొని, మనల్ని మనము మన యొక్క గుణాలని మార్చుకోవటమే. ఎందుకు అంటే, మనకి 5 సామ్రాజ్యాలున్నాయి. ఏంటి అంటే, ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, ఆహ్, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యము. మనము ఎన్నో జన్మలు తీసుకుంటూ ఈ 3 సామ్రాజ్యాలను దాటుకుంటూ మానవ సామ్రాజ్యం దాకా వచ్చాము. మరి ఈ మానవ సామ్రాజ్యంలో మనము మన యొక్క గుణాలను మార్చుకొని, మనం ఆ యొక్క దైవిక గుణాలను నేర్చుకుంటేనే కదా మనం దైవ సామ్రాజ్యం దాకా వెళ్ళగలిగేది. కాబట్టి మనం ఎంత జ్ఞానాన్ని తీసుకున్నామా అనేది కాదు. ఆ తీసుకున్న జ్ఞానంలో మనం ఎన్ని గుణాలని మన జీవితంలో మనం అప్లై చేసుకొని, మనం మార్చుకోగలిగామా అనేది మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అది అనేది మనం ఇక్కడ ఆశ్రమ ధర్మానికి వచ్చినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలుగుతామనమాట. కాబట్టి ఆహ్, మనం ఇందాక గృహధర్మంలో చెప్పుకున్నాం కదా! అరిషడ్వర్గాల మీద పట్టు సాధించాలి, ఓర్పు, సహనం అనే గుణాలు నేర్చుకోవాలి అనేది. ఆ గుణాలతో పాటు ఇక్కడ మన జీవితంలో మనము ఎంతవరకు మార్పు తెచ్చుకున్నామా ఈ జ్ఞానంతో అనేది కూడా మనం ఇక్కడ కొనసాగిస్తూ ఉండాలనమాట. కాబట్టి ఈ ఆశ్రమ ధర్మానికి ముఖ్యంగా 50 సంవత్సరాల వయసు మనకి వచ్చేసరికి ప్రతి వాళ్ళకి ఈ రోజుల్లో మనం గమనిస్తూనే ఉంటాం. దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఇలా ఏదో ఒక వ్యాధితో ఉండటం అనేది మనము గమనిస్తూ ఉంటామనమాట. కాబట్టి వీళ్ళందరూ ముఖ్యంగా ఏం చేయాలి అంటే, నెలలో ప్రతి నెలలో 50 సంవత్సరాల పైబడిన వారు ప్రతి నెలలో వీలైనంత వరకు 2 వారాల పాటు ఆశ్రమ ధర్మము, 2 వారాల పాటు గృహ ధర్మము నిర్వర్తించమని చెప్తూ వస్తున్నారనమాట ఆశ్రమ ధర్మంలో. ఎందుకలాగా అంటే, ఆల్రెడీ మనం ఈ దీర్ఘకాలిక వ్యాధులతో మనం బాధపడుతూ ఉన్నప్పుడు, ఇంట్లో తీసుకొని మెడిసిను మరి ఇంట్లో మనం రెస్ట్ తీసుకునే విధానానికి, ఆశ్రమ ధర్మంలో ఉంటూ ఈ ధ్యానం చేసుకుంటూ, అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతూ, మరి ఈ మందులు తీసుకుంటూ ఉండేటప్పుడు మనలో వచ్చే మార్పుకి ఎంతో తేడా ఉంటుంది మాస్టర్స్. ఆ యొక్క వ్యాధిని మనము త్వరగా తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు, మనము ఈ ఆశ్రమ ధర్మంలో ఉండటం అనేది ఎంతో ముఖ్యమనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ గృహధర్మాన్ని వదిలేసి నెలల తరబడి ఆశ్రమ ధర్మంలో ఉండమని ఏ శాస్త్రము చెప్పట్లేదు. మనకి కొద్ది రోజులు గృహధర్మంలో ఉండాలి. అలాగే కొద్ది రోజులు ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి అనని చెప్తూ ఉన్నారు. ఒకవేళ మనకి అన్ని రోజులు ఉండటం కుదరదు అనుకున్నప్పుడు, అట్‌లీస్ట్ మనకి ఒక 3 రోజులు లేదా వారం రోజులైనా కానీ మనము ఆశ్రమ ధర్మాన్ని పాటించేటట్టు మనల్ని మనము చూసుకోవాలనమాట. అంతా వీలు కల్పించుకోవాలి. ఇంకా మాకు వీలు కావట్లేదు, మాకు బాధ్యతలు తీరినా ఇంకా కొన్ని బాధ్యతలున్నాయి, వ్యాపారాలున్నాయి, వృత్తులు ఉన్నాయి, వాటిని వదిలేసి మేము ఆశ్రమ ధర్మానికి రాలేము అన్నటువంటి వాళ్ళైతే ఏం చేయాలి అంటే, మామూలుగా రోజువారీ పనులు మన గృహ ధర్మానికి సంబంధించిన పనులు ఏవైతే అవి మనం పూర్తి చేసుకోండి చేసేసి, ఒక ఆశ్రమ ధర్మంలో అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక రూమ్‌ని ఒక ఆశ్రమ ధర్మంలో మనం ఎలా అయితే ఉంటామో, ఆ విధంగా మనం మార్చుకోవాలనమాట. ఆ రూమ్‌లో 4, 5 మొక్కలు పెట్టుకోవాలి. మరి 4, 5 బుక్స్ పెట్టుకోవాలి. ఒక టేబుల్ పెట్టుకోవాలి. మనం చక్కగా కూర్చొని ఒక గంట ధ్యానం చేసుకోవడం, ఒక పుస్తకం చదువుకోవటం, అందులో మనకు నచ్చిన పాయింట్స్ ఇంకొక పుస్తకంలో రాసుకోవటము. అలాగే మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. అది ఆశ్రమ ధర్మంలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నప్పుడు కావచ్చు. కాబట్టి వాటన్నిటిని ఒక పుస్తకంలో రాసుకుంటూ ఉండొచ్చు. ఇలా ఎప్పుడైతే మనం సంగీతం వింటూ, ఒక ఆశ్రమ ధర్మంలో ఎలా అయితే గడుపుతామో, అలా మనము మన ఇంటిలో గడుపుతూ ఉండాలనమాట. అలా ఎప్పుడైతే మనం మన బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తామో, ప్రకృతి నుంచి మనకి ఒక అవకాశం అనేది ఖచ్చితంగా 2 వారాల్లో మనకి వస్తుంది మాస్టర్స్. ఆ వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకొని, మన ఆశ్రమ ధర్మాన్ని మనము పూర్తి చేసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని ఎప్పుడు మనము వృధా చేసుకోకూడదు. ఆశ్రమ ధర్మానికి మనము వెళ్ళే తీరాలి అని చెప్తున్నారు. కాబట్టి మనము ఎప్పుడైతే మన బాధ్యతలన్నీ పూర్తి చేసుకుంటామో, అప్పుడు మనము ఆశ్రమ ధర్మానికి వెళ్ళేసి ఒక 2 వారాల పాటు లేదా వీలైతే ఒక 3 రోజుల పాటైనా ఉండగలిగి
రావాలి. అక్కడ ఉన్నంత సేపు గంటలు గంటలు ధ్యానం చేయాలి, పుస్తకాలు చదువుకోవాలి, అనుభవాలను మిగిలిన వాళ్ళతో పంచుకోవాలి. అంటే సజ్జన సాంగత్యం చేయాలి. మనకు వచ్చిన అనుభవాలని వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఇంకా ఏమైనా ఉంటే బాగా మనం పుస్తకాల్లో రాసుకొని మర్చిపోకుండా ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంటూ ఉండాలనమాట. అంతే కాకుండా ఒక వ్యాధి మనకి వస్తుంది అంటే, మనం ఇక్కడ 4 విషయాలు గమనించుకోవాలి మాస్టర్స్. ఫస్ట్ వచ్చేది మనము ధ్యానం చేస్తూ ఉన్నామమ్మా, కానీ మాకెందుకో వ్యాధులు వస్తున్నాయి అంటారు. మరి ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోతుందా? జ్ఞానాన్ని కూడా పొందాలి. మరి జ్ఞానాన్ని తీసుకోవాలి కాబట్టి, మరి కొంతమందంటారు, "మేము ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము, అయినా మాకు వ్యాధులు ఎందుకు తగ్గట్లేదు" అంటారు. మరి పొందిన జ్ఞానంలో మనము ఆ క్వాలిటీస్‌ని మన జీవితంలో ఎంత వరకు అప్లై చేసుకున్నామనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. మరి ఇంకొంతమంది చెప్తుంటారు, "మేము ధ్యానం చేస్తున్నాం, జ్ఞానాన్ని పొందాము, మా యొక్క క్వాలిటీస్‌ని కూడా చేంజ్ చేసుకుంటున్నాము, కానీ మాకు అనారోగ్యాలు తగ్గట్లేదు" అంటే, మరి మనం జ్ఞానాన్ని పొందాం, క్వాలిటీస్‌ని చేంజ్ చేసుకున్నాం, మనకొచ్చిన అనుభవాలని, మనం పొందిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలి కదా! అలా పంచడం కోసమే అది తెలియజేసేదానికి కూడా మనకి వ్యాధులు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ 4 తలాల్లో మనం ఎప్పుడూ చెక్ చేసుకుండాలి. ధ్యానం నేర్చుకున్నామా? జ్ఞానాన్ని పొందామా? పొందిన జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేసుకున్నామా? అలాగే మన అనుభవాలని, జ్ఞానాన్ని నలుగురికి పంచామా లేదా అనేది మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. చానా వరకు మనకొచ్చినటువంటి వ్యాధుల సమస్యలు ఈ 4 తలాల్లో మనం చెక్ చేసుకున్నప్పుడే తెలిసిపోతుంది. లేదు మేము ఈ 4 చక్కగా పాటిస్తున్నాము, కానీ ఇంకా మాకు వ్యాధులు తగ్గట్లేదు అంటే, మనం అప్పుడు ఆచార్య సాంగత్యానికి వెళ్ళాలి. అంటే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి, మనకు వచ్చినటువంటి వ్యాధి గురించి మనం వాళ్ళకి చెప్పాము అంటే, ఆళ్ళు మనకి తెలియచేస్తారనమాట. దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఏ వ్యాధికి సంబంధించి మనం ఏ జ్ఞానాన్ని పొందాలి అనేది మనకి మాస్టర్స్ గైడ్ చేస్తారు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ వెళ్ళాము అంటే, ఆ వ్యాధిని మనము సంపూర్ణంగా తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఆశ్రమ ధర్మంలో ఎక్కువగా ఏం చేస్తున్నాము? మనం ఇవన్నీ ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం ఒక పద్యం చెప్పుకుందాం మాస్టర్స్. బ్రహ్మం గారు చెప్పినటువంటి పద్యం ఏంటి అంటే, దృష్టి నిలుపనేని దేవుడు దిగివచ్చును, దృష్టి నిలుపడేని నష్టపడును, దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను, కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఎవరైతే దృష్టి నిలుపుతారో, దృష్టి నిలపడము అంటే శ్వాస మీద ధ్యాస. ఎవరైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతారో వాళ్ళ కోసం భగవంతుడు కూడా దిగివస్తాడు. ఎవరైతే దృష్టి నిలపరో, శ్వాస మీద ధ్యాస ఉంచరో వాళ్ళు ఎన్నో నష్టపోతారు. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను. అంటే మనం ధ్యాస ఉంచితేనే కదా! శ్వాస మీద ధ్యాస ఉంచితేనే కదా! మనకి అప్పుడు తెలుస్తుంది. ఈ భూమిని దాటి ఎన్నో లోకాలు ఉన్నాయి అన్న విషయం అనేది మనం అప్పుడు తెలుసుకోగలుగుతాము అని ఎంతో చక్కటి జ్ఞానాన్ని మనకి బ్రహ్మం గారు ఒక పద్యంలోనే తెలియజేశారు మాస్టర్స్. కాబట్టి మనం ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉండాలి. ధ్యానం ద్వారా మనము జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటూ ఉండాలి. ఇవన్నీ అనేవి మనము ఆశ్రమ ధర్మంలో నిర్వర్తించుకుంటూ రావాలి అన్నమాట. ఇది ఆశ్రమ ధర్మం మాస్టర్స్. తర్వాత వచ్చేది ప్రచార ధర్మము. ఈ ప్రచార ధర్మానికొచ్చేసరికి మనం ఏం చేయాలి? ఆశ్రమ ధర్మంలో మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాము. మరి మనకొచ్చిన అనుభవాలన్నిటిని పుస్తక రూపంలో, గ్రంథ రూపంలో రచించి పెట్టుకున్నాం లేదా పాంప్లెట్స్ వేయించుకోవటము, నలుగురికి మనకొచ్చిన అనుభవాలని, జ్ఞానాన్ని నలుగురికి పంచి పెట్టడమే ఈ ప్రచార ధర్మము. ఇక్కడ ప్రచార ధర్మము అంటే అందరూ ఇప్పుడు ప్రచారము అంటే ఒక్కళ్ళతో అయిపోతుందా? నలుగురు కావాల్సొస్తారు. నలుగురు 4 రకాల పనులు చేయాల్సొస్తుంది. మరి ప్రచార ధర్మంలో మనకి వచ్చిన పనిని మనము ఏమనుకోవాలి? ప్రకృతి మనకి ఇచ్చిన అవకాశము అని మనకి వచ్చిన పనిని మనము
చక్కగా చేసుకుంటూ ముందలకి వెళుతూ ఉండాలి. అంతేకాని వాళ్ళకి చూడండి ఎక్కువ స్థాయి పనులు ఇచ్చారు, నాకు చూడండి తక్కువ స్థాయి పనులు వచ్చినియి అంటే, మనం అంతవరకు తెలుసుకున్న జ్ఞానమంతా కూడా వృధా అయిపోతుంది. కాబట్టి ప్రచార ధర్మంలో మనకి ఏ బాధ్యత అయితే అప్పగిచ్చారో, దాన్ని మనము 100కి 100 పాళ్ళు చక్కగా చేశామా లేదా అన్నదే చూసుకోవాలి కానీ, అది ఎక్కువ స్థాయి, తక్కువ స్థాయి అనేది మనము పట్టించుకోకూడదు. మరి ప్రచార ధర్మము అనంగానే మనం ఏం చేస్తాము? ఎ మన పక్క ఊరికి వెళ్లి చెప్పడమో, లేకపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పడమో, స్కూళ్ళకి వెళ్లి చెప్పడమో ఇలా చేస్తూ ఉంటామనమాట. మరి ప్రచార ధర్మంలో మన కలలో కానీ, అనుభవాల్లో కానీ మనకి ఈ బస్సు కావచ్చు, రైలు కావచ్చు, విమానం కావచ్చు, కొన్నిసార్లు పదే పదే అవి అగుపడుతూ ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఫస్ట్ మనము మన స్కూల్‌కి వెళ్లి చెప్పడము, లేదా మన ఊరి వరకు మనం చెప్పుకుంటూ ఉంటాము. లేదంటే మన పక్క వాళ్ళకి వెళ్లి చెప్పడము అలా చేస్తూ ఉంటాము. కానీ మనకి కొన్నిసార్లు మన పరిధి దాటి కూడా వెళ్లి చెప్పాల్సిన అంటే అవసరమైనప్పుడు పక్క ఊరికి, దూర ప్రాంతాలకు వెళ్లి కూడా మనము ధ్యాన ప్రచారం చేయవలసి వస్తుంది. అటువంటప్పుడే మనకి కలలో కానీ, ధ్యాన అనుభవాల్లో కానీ, ఈ బస్సు కావచ్చు, ట్రైన్ కావచ్చు, విమానం కావచ్చు అగుపడుతూ ఉంటాయన్నమాట. అంటే బస్సు అగుపడింది అంటే మన రాష్ట్ర పరిధి. అంటే మనము ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి 2, 3 గంటలు ప్రయాణం చేసి వెళ్లి మన యొక్క ధ్యాన ప్రచారాన్ని నిర్వర్తించాలి అని అర్థము. అదే ట్రైన్ ఆగుపడింది అంటే మనము స్టేట్ దాటి పక్క రాష్ట్రానికి వెళ్ళాలి. పక్క రాష్ట్రానికి వెళ్లి మన ధ్యాన ప్రచారం చెయ్యాలి. అదే మనకి విమానం ఆగుపడిందనుకోండి, అప్పుడు మనం ఏమనుకోవాలి? మనము విదేశము, పక్క దేశానికి వెళ్లి మన ధ్యాన ప్రచారం చెయ్యాలి అనని మనము అనుకుంటూ అని మనకి సృష్టి తెలియజేస్తుంది. కాబట్టి మన పరిధిని పెంచుకొని మనము పక్క రాష్ట్రాలకు కూడా వెళ్లి మన ధ్యాన ప్రచారం చెయ్యాలి అనేది ముఖ్య ఉద్దేశ్యము అన్నమాట. కాబట్టి కొంతమంది అనుకుంటూ ఉంటారన్నమాట. ఏంటి మన నా దగ్గర డబ్బులేమి లేవు. నేను ధ్యాన ప్రచారం ఎలా చేయాలి అనుకుంటారు. ఇక్కడ మనం బాధపడాల్సిన పని ఏమీ లేదండి. మన దగ్గర మనం ఎంతో వెలకట్టలేనటువంటి జ్ఞానము, అనుభవాలు మన దగ్గర ఉన్నాయి. మనం సంపాదించుకున్నటువంటి జ్ఞాన అనుభవాలే మనల్ని సముద్రాలను దాటిస్తాయి, ఖండాలను దాటిస్తాయి. ధ్యాన ప్రచారం చేసేదానికి మనల్ని ప్రోత్సహిస్తాయి అన్నమాట. అంతే కదా! మనం పలానా చోట ఒక మాస్టర్ బాగా చెప్తున్నారు అంటే ఆ మాస్టర్ ని మన దగ్గర చెప్పించుకోవాలి. ఆ మాస్టర్ ద్వారా మన జ్ఞానం పొందాలి అని అక్కడ వాళ్ళు బాగా నిశ్చయించున్నారనుకోండి. ఆమెని తీసుకొని వెళ్ళేసి వాళ్ళే సొంత ఖర్చులతో వాళ్ళు తీసుకెళ్ళేసి వాళ్ళు జ్ఞానం పొందే అవకాశాన్ని కూడా మనము చానా చోట్ల గమనిస్తూ ఉంటాము. కాబట్టి మనం ఇక్కడ నిరాశ పొందాల్సిందంటూ ఏమీ లేదు. మనకు వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటూ, మనకు తెలిసిన జ్ఞాన ప్రచారం అనేది మన పరిధి స్థాయిలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మరి ప్రచార ధర్మంలో మనం ముఖ్యంగా చేయాల్సిందేంటి? సమయపాలన. ఎప్పుడైనా గాని నేనిన్ని గంటలకి ధ్యానానికొస్తాను అని మనం చెప్తారు. వాళ్ళు 10కి ధ్యానం ఉంది రండి అంటే మనం ఏమనుకుంటాము? అబ్బా! అప్పుడే ఎవరొస్తారులే నేను 11కి వెళ్తాను అని వెళ్లారనుకోండి. అప్పటి వరకు ఎదురు చూసి చూసి వాళ్ళేమనుకుంటారు? వీళ్ళకి సమయాన్ని పాటించడమే తెలీదు. ఈమింక మరి మనకి జ్ఞానాన్ని ఏం ప్రసాదిస్తుంది అనుకోని వాళ్ళు నిరాశ చెంది వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలా కాకుండా మనమెప్పుడు చెప్పిన టయానికి వెళ్ళేసి మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. తర్వాత నేను నాకు తెలిసిన జ్ఞానాన్నే చెప్తూ ఉంటానంటే అందరికీ బోర్ కొట్టేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలి? కొన్ని జోక్స్ నేర్చుకోవాలి. అలాగే పద్యాలు, శ్లోకాలు కంఠస్థం చేయాలి. మధ్యలో సందర్భాన్ని బట్టి వాటిని చెబుతూ కొంతమంది జ్ఞానం తీసుకునేటప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ జోక్స్ వేస్తామో అందరూ నవ్వేసరికి వాళ్ళు నిద్ర నుంచి మేల్కొని మనం ఏం చెప్తున్నామనే అది వినేదానికి అవకాశము ఉంటుంది. అలాగే పద్యంలోని గాని, శ్లోకాలు గాని ఇలా మనం ఏవైనా చెప్పి వాటి భావాలు చెప్తున్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశము ఉంటుందనమాట. కాబట్టి మనము వీటిని గూడా పాటించాలి. తర్వాత మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, మనమెప్పుడూ నిత్య విద్యార్థిలా ఉండాలి. మనకి జ్ఞానం నేర్చుకున్నాము, ఇది చాలు ఇంక నాకవసరం లేదు, నేను దీని మీదే చెప్తానన్నట్టు కాకుండా, మనకు తెలియని
కొత్త విషయాలు నేర్చుకోవటం కోసము ఎన్ అది సీనియర్ పిరమిడ్ మాస్టరా, ఇప్పుడే కొత్తగా వచ్చిన మాస్టరా అనే సంబంధం లేదండి. ఎవరు ఏం చెప్తున్నా మనం వెళ్లి ఎంతో ఓర్పుగా వినాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ కొత్త పాయింట్ నేర్చుకున్నామా అనేది మనల్ని మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఎప్పుడు ఒక కొత్త లాంగ్వేజ్ అనేది నేర్చుకోమని జీకే గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మాస్టర్స్. అది వయసుతో సంబంధం లేదు. ఒక కొత్త కళని కావచ్చు, లేదా కొత్త లాంగ్వేజ్ కావచ్చు. ఎప్పుడూ నేర్చుకోమని చెప్తూ ఉంటారు. ఎందువల్ల అంటే, మనం ఈ ధ్యాన ప్రచారంలో పక్క రాష్ట్రానికి వెళ్లి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆ లాంగ్వేజ్ అనేది మనకి వాళ్ళతో మాట్లాడేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనమెప్పుడు కొత్త విషయాలని నేర్చుకోవటంలో వెనుకంజ వేయకూడదు. అది ధ్యానం కావచ్చు, ఇంకా మరి కొత్త లాంగ్వేజెస్ కావచ్చు, ఏ విషయాలైనా కావచ్చు. ఇలా ఈ ప్రచార ధర్మము అనేది మనము నిర్వర్తించాల్సి వస్తుంది మాస్టర్స్. ఇది గృహ ధర్మము, ఆశ్రమ ధర్మము, ప్రచార ధర్మము. ఇది మాస్టర్స్ టోటల్‌గా. నాకీ అవకాశం ఇచ్చినందుకు థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు ఈరోజు. మనకు నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరించవలసింది సహజంగా ఈ 3 ధర్మాలు అనేటివి ఉంటాయి. అంటే లైఫ్ టైమ్‌లో మనకి స్టార్టింగ్‌లో మనకి మెయిన్‌గా ఏందంటే గృహ ధర్మంలో స్త్రీలకు ఎక్కువ సహనము, ఓర్పుతో గత పూర్వకాలంలో ఉండే ఉమ్మడి కుటుంబాల గురించి ఎక్కువ వివరించారు. చాలా ఒకసారి గుర్తు చేశారు. ఇప్పుడంతా ఇండిపెండెంట్ లైఫ్స్ అయిపోయినాయి. ఏం లేదు. పిల్లలు, మనము అనేది. అట్లా కొంచెం అది గుర్తు చేశారు. బాధ్యతలు గుర్తు చేస్తూ తర్వాత ఆఫ్టర్ 50 ఇయర్స్ మనం ఈ ఆశ్రమ ధర్మంలో ఉండాలి. అవును. అంటే ఏంటంటే మొత్తం ప్రాపంచికతలోనే లైఫ్ అయిపోకుండా మనకి అవును. ఆధ్యాత్మికత నేర్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం. ప్రతి నెల ఒక 3 రోజులు ఒక 15 డేసా లేకపోతే అట్‌లీస్ట్ 3 డేస్. ఇట్లా అవును. ఈ ఈ ఈ 2 పాయింట్‌లలో నేను కొంచెం నాకు వర్తిస్తుంది మేడం. నేను 53 ఇయర్స్ తర్వాత నేను ఇందులోకొచ్చాను. ఇప్పుడు ఈ మధ్యలో హ్మ్. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆశ్రమ ధర్మం పాటిస్తూ ఉన్నాను. ప్రతి నెల 3 రోజులు అట్లా థాంక్ యూ సార్. నటవర్తి గారి క్లాస్‌లోకి వెళ్ళి కొంచెం కనెక్ట్ అయ్యి, ఇప్పుడు ఈ 3 ధర్మాలలో గూడా ప్రచార ధర్మం గూడా మనకి సారు చెప్తా ఉంటారు. ఈవెన్ లాస్ట్‌కి చెప్పిన లాంగ్వేజ్ గూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రచారంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లి గూడా మనం పొందిన జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. అద్భుతమైన ఈ పిరమిడ్ సొసైటీకి సంబంధించిన కాన్సెప్ట్ అంతా మీ అంతర్లీనంగా ఉంది ఈ సబ్జెక్ట్‌లో. ఆహ్, అవును. అద్భుతంగా వివరించారు మేడం. చాలా పాయింట్లు చెప్పారు. అవసరమైన ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉండి ఈరోజు అటెండ్ అయిన వాళ్ళంతా మంచి రిసీవ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్ మేడం. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. మాస్టర్స్ నేను అందరిని పిలుస్తాను. రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు తర్వాత మాట్లాడదాం మనము. ఆహ్, కొత్త వాళ్ళని ఫస్ట్ మాట్లాడిస్తే ఎళ్ళిపోతున్నారు వాళ్ళు. సుమలత గారు అన్‌మ్యూట్ చేసుకోండి. మీరందరూ అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. సెల్ఫ్ అన్‌మ్యూట్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ మాట్లాడండి. అందరూ మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఇది నిత్య జీవితంలో అందరికీ అనుకూలమైన విషయాలే. ఎవరైనా మాట్లాడొచ్చు. ఇందులో అందరికీ అర్థమైన పాయింట్లే. కాబట్టి రవి దయచేసి సార్, అందరూ రవి సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. దయచేసి అందరూ వీలైన వాళ్ళు వీడియోలు ఆన్ చేసుకుంటే బాగుంటదని నా యొక్క ప్రార్థన. ఎందుకంటే చెప్పే వాళ్ళకి కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోగలరని మనవి. అలాగే మన దుర్గాకాబి మేడం గారు ఈ 3 ధర్మాల గురించి ఆశ్రమ ధర్మము, గృహ ధర్మము, ఆశ్రమ ధర్మము మరియు ప్రచార ధర్మం గురించి చాలా ఒక్కొక్క ధర్మాన్ని గురించి విపులంగా అద్భుతంగా వివరించారు. నిత్య జీవితంలో జరిగేటటువంటి జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం ఎలా నడుచుకోవాలనే దాని గురించి ఓర్పు,